ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ సో మచ్ ఇంతమంది వచ్చినందుకు. ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది మిమ్మల్ని మీట్ అయినప్పుడు. అంటే ప్రతి సినిమా ముందు మిమ్మల్ని కలవాలని, సరే ప్రమోషన్ ఇవన్నీ ఎలాగో చేస్తాం, అది పక్కన పెడితే ఎందుకో తెలియని ఒక పర్సనల్ కనెక్షన్. మీమర్స్ అంటే తిట్టినా మీరే, పొగినా మీరే. సో మళ్ళీ ఖచ్చితంగా మిస్ అవ్వద్దు మిమ్మల్ని అని కలుస్తున్నాను. మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీ వల్ల నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా? హరీష్ అన్న, పక్కా బ్యాక్ బెంచర్స్ పేజ్. హాయ్ హరీష్. హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ కా మూవీ. థ్యాంక్ యూ హరీష్. అంటే ఇప్పుడు ఎవరైనా హీరో హిట్ కొడితే సో అండ్ సో హీరో హిట్ కొట్టినా అని చెప్తారు. మీరు హిట్ కొడితే అందరు మేము హిట్ కొట్టినా ఓన్గా ఫీల్ అవుతాను. అంటే మా బ్రదర్ ఇట్లా హిట్ కొడితే అట్లా ఓన్గా మేము కొట్టేస్తామని ప్రౌడ్గా చెప్పుకుంటాను అన్న. థ్యాంక్ యూ. అదే నాకు కా సక్సెస్, మనీ ఇవన్నీ పక్కన పెడితే ఆ ఎఫెక్షన్ ఉంది కదా మీకు, నేను దగ్గర చేసుకున్న విధానం కానీ ఎప్పుడూ ఉండేది. కాతో నాకు అది కనిపించింది, ఇంకా కొంచెం నన్ను ఓన్ చేసుకున్నారు కదా, దానికి ఎప్పటికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అన్న. ఒకవేళ మీరు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అంటే ప్రజెంట్ హీరోస్ ఉన్నారు కదా, యంగ్ హీరోస్, ఒకవేళ వాళ్ళతో మల్టీ స్టారర్ ప్లాన్ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారన్న మల్టీ స్టారర్ మూవీ? పర్టికులర్గా ఒకరనే ఏం లేదు తమ్ముడు. అంటే ఖచ్చితంగా కథను బట్టి ఎవరు సెట్ అవుతారని వాళ్ళు, కానీ ఒకరితో అయితే అలా ఏం డిస్కషన్ లేదు. మీకు హర్రర్ మూవీ అయితే బాగా సెట్ అవుతుందని. హర్రర్ మూవీనా? అంటే భయపెట్టేస్తాను నేను. అంటే బాగా సెట్ అవుతాను మీకు. సరే చేస్తున్నా, ఒకటి ఆల్రెడీ డిస్కషన్స్లో ఉంది, 2027లో చేస్తాను. హాయ్ అన్న. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో నా క్వశ్చన్ ఏంటి అన్న అంటే, నువ్వు ఎక్స్లోను తీసుకొని సినిమాకి వెళ్ళమంటున్నావు, అసలు ఎలా కన్విన్స్ చేస్తారన్న ఎక్స్ని? ఒకసారి ఏమన్నా టిప్స్ ఉంటే చెప్తావా? కాదు, మనం ప్రేమలో పడేటప్పుడు ఎన్నో నానా తిప్పలు పడేసి వాళ్ళని పడేస్తున్నాం కదా ప్రేమలో. అదే అన్న, అంటే విడిపోయాం ఆల్రెడీ. విడిపోయారు. సో విడిపోయిన తర్వాత మళ్ళీ కన్విన్స్ చేయాలంటే కష్టం కదా. నీ దగ్గర ఏమన్నా టిప్స్ ఉంటే కన్విన్స్ చేయడానికి నువ్వేమన్నా మళ్ళీ లవ్ చేయడానికి అడుగుతున్నావు కాదు కదా. సినిమాకే అన్న. ఇప్పుడు కాదన్న, ఎక్స్ ఉంది, ఎక్స్ దగ్గర పోయి నాతో సినిమాకి వస్తావా అంటే ఎలా ఉంటది అన్న? కొడతారు ఫస్ట్, రెండోసారి అడగడం అంతే. అదే అన్న, దానికి ఎలా కన్విన్స్ చేయాలి అని అడుగుతున్నా నిన్నే నేను. ఇలా క్యాజువల్ చెప్పండి. కాదన్న, నీకు హెల్ప్ చేశారు కదా సినిమాలో. అవును, సినిమాలో హెల్ప్ చేశారు కదా, నువ్వు ఎలా కన్విన్స్ చేసి తీసుకొచ్చావని. నేను అదే చెప్తున్నా తమ్ముడు. అంటే కొంచెం కూర్చొని వాళ్ళతో, ఎందుకు అంటే ఆ పాయింట్ అదే. సరే ఈ డైలాగ్ కొట్టు, మన ఇద్దరం అయితే ప్రేమ అయితే చచ్చిపోయింది కానీ ఫ్రెండ్షిప్ ఎందుకు చంపేయాలి, ఆ ఫ్రెండ్షిప్ని అలాగే కొనసాగిద్దాం. నేనేమి కాదు, నీతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ కూడా వద్దు, సాధారణంగా మనిషిలా అన్న చూడు నన్ను. ఒకసారి సినిమాకి వెళ్తే తప్పేముందన్నది మాట్లాడు, దాంట్లో ఉంది. ఎన్ని ఇయర్స్ లవ్లో ఉన్నావు అమ్మాయితో? మనం మోసం చేసింది కదా అమ్మాయితో ఎన్ని ఇయర్స్ లవ్లో ఉన్నావు చెప్పు? ఒక 6 months అన్న, అంతే. అది 6 months దాన్ని లవ్, మళ్ళీ మీరు ఎక్స్ అని మళ్ళీ దాన్ని మళ్ళీ ట్రూ లవ్ 7 years అన్న. ట్రూ లవ్ 7 years, ఇది ఎక్స్ 6 months. ఎక్స్ 6 months. ఓకే, ఆ అమ్మాయి 7 years నుంచి ఉన్నారు కానీ 6 months ముందు బ్రేకప్ అయింది అంతేనా? అన్న, అంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఒక అమ్మాయి 7 years, ఒక అమ్మాయి 6 months. దండం దోతా దండం. అంటే ఇక్కడ మాట్లాడేది ఆ టాపిక్ జెన్యూన్ లవ్ గురించి తమ్ముడు. అన్న జెన్యూన్ గా 7 years ఉంది కదన్నా. మరి అక్కడ ట్రై చేయి. ఎక్స్ కాదు కదన్నా, 7 years లవ్ ట్రూ లవ్ కదా. సో ఇంకో అమ్మాయి ఉంది కదా, అమ్మాయి కాదు కదా. సో అలా అడిగా. నీకు కూడా ఇద్దరు ఉన్నారు కదన్నా, సో నాకు కూడా అలా నేను అలా చెప్పాను, నేను అడిగాను. అదే సరే తమ్ముడు, ట్రై చేయి, మాట్లాడి తీసుకెళ్ళి. ఏం కదా, వద్దులే అన్న. 7 years గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, తనతో వెళ్ళిపోవచ్చు అన్న. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఎస్విఎస్సి ఈరోజు చాలా ఎంజాయ్ చేసి వచ్చాను నేను. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారన్న? అంటే మీ బ్రదర్తో అప్పుడు వెళ్ళారు, సో మళ్ళీ ఈ రోజు వెళ్ళడం ఎలా అనిపించింది అన్న సినిమాకి? చాలా బాగా అనిపించింది. మార్నింగ్ శ్రీరాములు థియేటర్కి వెళ్ళాను 8 o'clock షోకి. ప్రకాష్ రాజ్ గారు కనిపిస్తాను, ఎందుకు నవ్వుతున్నానో తెలియదు, నవ్వుతూనే ఉన్నాను. చాలా అంటే మహేష్ బాబు గారిని, వెంకటేష్ గారిని మళ్ళీ అలా స్క్రీన్ పైన చూడడం వెరీ వెరీ హ్యాపీ. వెరీ బ్యూటిఫుల్ ఫిలిం, ఎప్పటికీ గుర్తుండిపోద్ది ఆ సినిమా. ఓకే అన్న, మహేష్ బాబు మూవీలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటిదన్నా? మీకు నచ్చిన సినిమా ఏంటి? ఏదో అన్నాడు ఏది అన్న? అంటే ఇప్పుడు ఎస్విఎస్సి ఎంజాయ్ చేశారు కదన్నా, నేనైతే లిటరల్ గా కలేజా మూవీ నాకు చాలా ఇష్టం అన్న సినిమా. సో కలేజా మూవీని మళ్ళీ నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నా. అలానే మీరు ఇంకేదైనా సినిమా చేయాలనుకుంటున్నారు? లేదంటే నాకు మహేష్ బాబు గారు కొంచెం ఆ ఎంటర్టైనింగ్ జోన్లో అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నాకు గుంటూరు కారం నేను ఆయన క్యారెక్టరేషన్ పిచ్చిగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అన్న. ఫస్ట్ ఆ మాట చెప్పినందుకు బాటమ్ ఆఫ్ ద లవ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. అన్న లాస్ట్ క్వశ్చన్ అన్న, రాజశేఖర్ గారితో లవ్లో పడ్డారు కదన్నా, ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా మీరు లవ్లో ఉన్నప్పుడు? మీరు లవ్లో అంటే దిల్రూప కాదన్న, సో మీరు లవ్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక స్వీట్ మెమరీ ఉంటుంది కదా, సో మాకు రాజవర్ధని గారి సినిమానే ఉంది కదా తమ్ముడు, అంతే. మీకన్నా అన్న రియల్ లైఫ్లో మేము చూసామన్నా, రియల్ లైఫ్లో అడిగాను. we had good time while shooting చెప్పన్నా ఉండు తమ్ముడు, పెళ్ళి అయిపోయి
మళ్ళీ మాట్లాడుకుందాం తమ్ముడు ఆయన ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అన్న. నా ట్రైలర్లో చూస్తే మీరు స్టార్టింగ్ అంతా బాగా యారగెంట్గా ఉన్నారు కదా, సో లాస్ట్ వరకు అలానే ఉంటారా, లేదా మనం చాలా మూవీస్లో చూస్తాం కదా లాస్ట్లో కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల లవర్స్ వల్ల తగ్గిపోయి వాళ్ళని పొందుతాం కదా, సో మీరు అలానే తగ్గిపోయి పొందుతారా లేదా సేమ్ యారగెంట్ మెయింటైన్ చేస్తారా అన్న? లేదు, అంటే వీడి క్యారెక్టరేషన్ అలాగే ఉంటుంది త్రూ అవుట్ ద ఫిలిం. ఒక సిచ్యువేషన్లో కొంచెం డిస్కషన్ అవుతుంది, అది ఇంక మీరు థియేటర్లో చూడాలి. అది ఇప్పుడు నేను ఇంకా చెప్పలేను. ఇప్పటికే సినిమా 60% చెప్పేసాను దిల్రుబా, రిమైనింగ్ 40% మీరు థియేటర్లో చూడాలి. అది ఓకే అన్న. అన్న రహస్య గారు హీరోయిన్ కదా, మళ్ళీ ఏమైనా హీరోయిన్గా చూసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? మీ ఇద్దరం మళ్ళీ ఒకటి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ ఫర్ దిల్రుబా అన్న. ఇంకోటి, మీరు కా సినిమా హిట్ కొట్టినప్పుడు మేము పర్సనల్గా హిట్ కొట్టామనుకున్నాం, ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికి ఇలాగే ఉండాలి, సరేనా? తప్పకుండా అన్న, థ్యాంక్ యూ.